మొదటి 2 వచనాలు మనము చదువుకుందాం. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా నేను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1ంటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి 1ంటికి 2 మానికల యవలలను అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండినో ఆ అధిపతి, యెహోవా ఆకాశం ముందు కిటికీలు తెరిచినను అలాగూ జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరం ఇయ్యగా, అతడు, నీవు కన్నులారా దాన్ని చూచెదవు, కానీ దాన్ని తినకుందువని అతనితో చెప్పాను. దేవుడి పరిశుద్ధ లేఖనాన్ని తన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. లేఖనం దగ్గరికి వెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాము. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు కూడా మనం చదువుకున్నాం. కొందరు అవిశ్వాసులైననేమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా? అట్లా అనరాదు. నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లును, నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలుచున్నట్లును అని రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును, కానీ దేవుడు సత్యవంతుడు కాక తేరడు. ఆమేన్. ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును, కానీ దేవుడు సత్యవంతుడు కాక తేరడు. అంటే దేవుడు సత్యవంతుడు. ఒక మాట చెప్పాలంటే సత్యవంతుడు. రైట్. ఈరోజు నా అంశం ఏమిటంటే, వారు లేకపోతే మనము అవిశ్వాసులైనంత మాత్రము చేత దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా? ఆమేన్. 2వ అంశము, ఇదే వాక్యములో నుంచి నేను 2వ అంశాన్ని కూడా నేను తీసుకున్నాను. ఆ అంశము ఏమిటంటే, నువ్వు దేవుణ్ణి ఏమడిగినా దేవుణ్ణి నీకు అనుగ్రహిస్తాడు. ఇది 2వ అంశం. ఈ వర్తమానములో 2 అంశాలు. ఒకటి, మనం అవిశ్వాసులైనంత మాత్రము చేత దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా? 2వది, వాట్ ఎవర్ యు ఆస్క్ గాడ్, గాడ్ విల్ డూ ఇట్ ఫర్ యూ. నీవు దేవుణ్ణి ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించును. ఆమేన్. ఏదడిగినా బైబిల్ గ్రంథములో కొంతమంది వారు ఎగ్జాంపుల్ 3 రకాల విశ్వాసులు అనే వర్తమానంలో ప్రవక్త ఏమని మాట్లాడుచున్నాడు అంటే, గుడ్డి భర్తమయ్యి కళ్ళు లేవు, గుడ్డివాడు, అవునా? కానీ అతను కోరుకున్నాడు. ఏమని? గుడ్డోడు ఏం కోరుకుంటాడు? డబ్బులు కావాలని కోరుకుంటాడా? కాళ్ళు కావాలని కోరుకుంటాడా? గుడ్డోడు ఏం కోరుకుంటాడండి? దృష్టి కావాలని కోరుకుంటాడు, అవునా? మరి వాడు గుడ్డివాడు అయినప్పటికీ వాడు దేవుణ్ణి అడిగాడు. ప్రభు అడిగాడు, నీకు ఏం కావాలి, నేను ఏం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు అని అడిగితే, ఆ గుడ్డివాడు అన్నాడు, నాకు దృష్టి కావాలి ప్రభువా. నేను ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, ఒక గుడ్డివాడు కోరుకున్నదే పొందుకున్నప్పుడు, ఇది క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఒక గుడ్డివాడే దేవుణ్ణి అడిగి తాను ఏం కోరుకున్నాడో దాన్ని అతను పొందుకోగలిగినప్పుడు మనము అడిగి ఎందుకు పొందుకోకూడదు? ఆమేన్. హల్లెలూయా. 2వది, రక్తస్రావం కలిగిన స్త్రీ. ఆమె అనుకున్నది, నేను ఆయనను తాకి స్వస్థత పొందుకోవాలి. 2వ అంశంలో ఉన్న భాగం చెప్తున్నాను. నువ్వు దేవుణ్ణి ఏది అడిగినా ఆయన ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. అది అడిగేది ఎలాంటిది అయి ఉండాలంటే, విశ్వాసముతో అడిగేది అయి ఉండాలి. అందరు అడిగారు నేను అడిగానంటే కాదు, గుంపులో గోవిందం కాదు. అర్థమైందా? అందరు అడిగారు, నేను అడిగాను. అందరూ ప్రార్థన చేశారు, నేను ప్రార్థన చేశా. అసలు నీ వ్యక్తిగత ప్రార్థన ఏది? నీ హృదయములో నుంచి దేవునికి నువ్వు చేసే ప్రార్థన ఏది? అందరూ చేశారు, నువ్వు చేసావు, అయిపోయింది, గాలిలో కలిసిపోయింది.
నీ ప్రార్థన ఏది? నీ సమస్యను దేవుని యొద్దకు నువ్వు ఎలా తీసుకెళ్ళావు? నువ్వు దేవునితో వ్యక్తిగతంగా నువ్వు ఎలా మాట్లాడగలిగావు? ఇక్కడ 100 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు, కానీ నీ ప్రార్థన నువ్వు దేవునికి చేస్తున్నావన్న రుజువేమిటి? ఇక్కడ ఎంతమంది ఉన్నా నా ప్రార్థన ఆయన వింటున్నాడన్న నీ విశ్వాసం ఏది? అర్థమైందనే వేసిన ప్రశ్న. అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ చుట్టుపక్కల ఎంతమంది ఉన్నదా అన్నది నీకు అవసరం లేదు. నా ప్రార్థన నా దేవుడు వింటున్నాడు అన్నదే నీకు కావాలి. ఆమేన్. అప్పుడు దేవునికి నీకు సంబంధం ఉంటుంది. అందరితో కలిసి ప్రార్థన చేస్తే దేవునికి నీకు సంబంధం ఉండదు. ఎవరైతే హృదయంతో ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు, నా ప్రార్థన వింటున్నాడు అన్న విశ్వాసముతో నువ్వు మొరబెట్టగలుగుతావో, ఇక్కడ ఎన్ని స్వరాలు లేచినా, ఎన్ని గందరగోళ పరిస్థితులు ఎదురైనా, ఎంతమంది గట్టిగా ప్రార్థన చేసినా, కొంతమంది దుఃఖంతో ప్రార్థన చేసినా, లేదా కొంత చిన్నపిల్లల యొక్క అరుపులు కేకలతో ఈ స్థలం అంతా నింపబడినా, నీ హృదయము కేవలము దేవుని మీద ఆధారపడి నేను చేస్తున్న ప్రార్థన దేవుడు వింటున్నాడు, ఆయన తన కన్నులతో నా స్థితిని చూస్తున్నాడు, ఆ స్థితిని నువ్వు గమనించినప్పుడే దేవునికి నీ సంబంధం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అలా కాకుండా అందరితో కలిసి వెళ్ళాలంటే నీకేం జరగదు. అందరు గుంపుగా వెళుతున్నారు, కానీ ఆ స్త్రీ అనుకుంది నేను ఆయనను తాకాలి. ఆమేన్. ఆమె అనుకునే తన హృదయంలో అనుకున్నది ఆయన వస్త్రపు చెంగును తాగితే చాలు నాకు స్వస్థత కలిగిద్ది. ఆమె ఏం కోరుకుంటుందో అది పొందుకోవాలని ప్రభు దగ్గరికి వెళ్తుంది. ప్రభుతో ఎంతమంది ఉన్నారు? అసలు మనం లెక్కించలేని జనాంగం ఉన్నదేమో, కానీ అంతమందిలో ఒకానికి ఆ కోరిక కలిగింది. నేను కోరుకున్నది నేను పొందుకోవాలి ఆయన దగ్గర నుంచి. ఆమేన్. ఇది విశ్వాసం. ఈరోజు సంఘానికి వచ్చావంటే ప్రవక్త ఏమన్నాడంటే, నువ్వు మందిరానికి వచ్చిన ప్రతిసారి చర్చి మెట్లు ఎక్కడం కాదు, పరలోకానికి ఒక మెట్టు దగ్గరయ్యి నువ్వు ఇంటికి వెళ్ళాలి. హల్లెలూయా. మందిరానికి వచ్చిన ప్రతిసారి ఒక మెట్టు పరలోకానికి దగ్గర అవ్వాలి. నువ్వు దేవునికి దగ్గర అవ్వాలి, ఆత్మీయ స్థితిలో దగ్గర అవ్వాలి. ఆమేన్. నువ్వు అలా కాకుండా వచ్చాను వెళ్ళానంటే నీకేమీ ప్రయోజనము లేదు. అందుకని ఇక్కడ ఆ స్త్రీ ఏం చేసింది? అంతమంది ఉన్నారు, కానీ ఆమె వెళ్ళి ఏం చేసిందంటే ఆయన తాకటం ప్రారంభించింది. ప్రభు అన్నాడు, ఎవరో నన్ను తాకారు. శిష్యులు అంటున్నారు, ప్రభు ఇక్కడ మేము చాలా మంది ఉన్నాం, చాలా మంది నీ మీద పడుచున్నాం, చాలా మంది నిన్ను తాకుచున్నాం. కాదు, అది తాకటం కాదు, గుంపులో అందరు కలిసి తాకటం కాదు, ఎవరో ప్రత్యేకంగా ఏదో కావాలని నన్ను తాకారు. ఇది నీ విశ్వాసం. ప్రవక్త అంటాడు, నీ విశ్వాసము దేవుణ్ణి తాకగలిగితే దేవునిలో ఉన్న కార్యాలన్నీ నీవే. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. నీ విశ్వాసము దేవుణ్ణి తాకగలిగితే దేవునిలో ఉన్న కార్యాలన్నీ నీయే, దేవునిలో ఉన్న స్వస్థతలన్నీ నీయే. ఆమేన్. ఈరోజు నీ తాకగలుగుతుందా? నీ విశ్వాసము దేవుణ్ణి తాకగలుగుతుందా? ఈరోజు నిన్ను పరిశీలన చేసుకునే అవకాశం వచ్చినప్పుడు, ప్రభువా నిజమే కదా ప్రభువా, నేను తాకగలుగుతున్నానా? దాన్ని నేను పొందుకోగలుగుతున్నానా? నేను కోరుకున్నది నేను పొందుకోగలుగుతున్నానా? కళ్ళు లేని ఒక గుడ్డిమై పొందుకోగలిగినప్పుడు, రక్తస్రావం కలిగిన స్త్రీ ఆమెకి ఏది అవసరమో ఆయనను తాకి ఆమె పొందుకోగలిగినప్పుడు, ఆమేన్. ఇక్కడ ప్రవక్త తన వర్తమానంలో ఆయన ఏం చెప్తాడంటే, సంఘంలో ఒక విశ్వాసి ఉంటాడు అనమాట. అతని పేరు టామ్ అనేటటువంటి ఒక విశ్వాసి. అతను ప్రార్థిస్తూ ఉంటే ప్రవక్త ఆయన అంటాడు, మిస్టర్ టామ్, నువ్వేమి పొందుకోవాలనుకుంటున్నావో దానిని పొందుకోగలనని నువ్వు దాన్ని ఎరిగి ఉంటే. ప్రార్థన చేస్తున్నాడు తన సంఘంలో ఒక విశ్వాసి. ఆ విశ్వాసితో ప్రవక్త మాట్లాడుతున్నాడు, నువ్వు ఏమి పొందుకోవాలనుకున్నావో నేను దాన్ని పొందుకుంటాను అనే విశ్వాసం గనక నువ్వు దాన్ని ఎరిగి ఉంటే ఖచ్చితంగా నువ్వు దాన్ని పొందుకుంటావు. ఆమేన్. మనం మందిరానికి వచ్చేది అందుకేనా? ఆదివారం వచ్చి సందా ఇవ్వాలని సందా ఇవ్వడానికి వచ్చారా?
అది నీకు మేలు చేయదు. నువ్వు దేవుడి నుంచి ఏదో ఒకటి పొందుకొని వెళ్ళాలి ఇవాళ. అది పట్టుదల, అది పట్టుదల అండి. దేవుడి నుంచి నేను ఏదో ఒకటి ఈరోజు నేను తీసుకొని వెళ్ళాలి. ఏం తీసుకెళ్ళాలి? ఏదో తీసుకెళ్ళాలి. ఏం తీసుకెళ్ళాలి? అది నువ్వు కలిగి ఉండాలి, అది నువ్వు ఎరిగి ఉండాలి. ఆమేన్. ఇక్కడ ప్రవక్త ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, ఒకే స్థలంలో విశ్వాసం ఉన్నాడు, ఒకే స్థలంలో అవిశ్వాసం ఉన్నాడు. బహుశా ఇక్కడ వాక్యాన్ని నమ్మేవారు ఉండొచ్చు, వాక్యాన్ని నమ్మని వారు ఉండొచ్చు, ప్రార్థన చేసేవారు ఉండొచ్చు, ప్రార్థన చేసి కూడా ప్రార్థన చేస్తున్నామండి దేవుడు ఇస్తాడో ఇవ్వడో అనేవాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళు అవిశ్వాసుల యొక్క గ్రూపులో చెందిన వారై ఉన్నారు. అంటే ఒకే స్థలంలో ఇక్కడ మనం మొదట చదువుకున్నాం, ఎలీషా అనేటటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడనే వాక్యాన్ని కలిగి ఉన్నాడు. ఆమేన్ చెప్తారా యవనస్తులు? ఆమేన్. యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు. రేపు ఈ సమయానికి రేపు ఏం జరగబోతుందో దేవుడు ప్రవక్తకు చెబుతున్నాడు. దేవుని యొక్క కార్యాలవే. రేపేం జరగబోతుందో ఇప్పుడే చెప్పేస్తున్నాడు దేవుడు. అందుకని సంఘములో సేవకుడు ఎప్పుడైనా హెచ్చరికిస్తే దాన్ని సీరియస్గా తీసుకోండి. సీరియస్గా అంటే హెచ్చరిక ఇచ్చాడు, మనం జాగ్రత్త పడాలి అని తీసుకోండి. హెచ్చరిక ఇచ్చాడని నా మీద సీరియస్ అవ్వద్దు, ఆ సీరియస్ కాదు. అర్థమైందా? విషయాన్ని సీరియస్గా తీసుకోండి, హెచ్చరికను సీరియస్గా తీసుకోండి. సేవకుడు ఎందుకు చెప్పాడో, సేవకుడికి ఎందుకు వచ్చిందో ఈ దర్శనం. ఒకవేళ మా ఇంట్లో ప్రార్థన తక్కువైందేమో, మేము దేవునికి దూరం అవుతున్నామేమో, ఆ శోధన రాబోతుందేమో, అందుకే దేవుడు సేవకుడి ద్వారా ముందుగా మా కుటుంబానికి హెచ్చరికిస్తున్నాడేమో, మనం జాగ్రత్త పడాలనే సీరియస్ అనేది మీ జీవితాల్లో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అలా కాకుండా మమ్మల్ని ఉద్దేశించి అన్నాడు, మా కొరకే అన్నాడు. లేదు లేదు లేదు, నాకు ఎవరి మీద పగ ఉండదు, ఎవరి మీద ద్వేషం ఉండదు. అంతకంటే పాత కక్షలు కూడా అట్లాంటివి ఏమీ లేవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను మిమ్మల్ని అందరూ ప్రేమిస్తున్నాను, మీ కుటుంబాలన్నింటినీ ప్రేమిస్తున్నాను. మీ కుటుంబాలన్నీ క్షేమంగా ఉండాలని కోరుకునే దేవుడి తర్వాత వ్యక్తిని నేనే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ రెండు రకాలైనటువంటి విశ్వాసాలు కలిగినటువంటి ప్రజలు నేను మీ మధ్య తెస్తున్నా. మన మొదటి అంశం ఏమిటి? వారు అవిశ్వాసులైనంత మాత్రము చేత దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా? ఆమేన్. ఇప్పుడు ఎలాగా? ప్రవక్త నిలబడి చెబుతున్నాడు, రాజ్యంలో ఉన్న ప్రజలతో, రాజుతో చెబుతున్నాడు. అక్కడ ఒక అధిపతి కూడా ఉన్నాడు. ఆ అధిపతి కూడా ఈ వాక్యం వినబడుతుంది. వాక్యము అందరికీ వినబడింది. వాక్యము అందరికీ వినబడింది. విశ్వసించిన వారికి మేలు కలిగింది, నమ్మని వారికి ఈ వాక్యము నిష్ప్రయోజనం అవుతుంది. పౌలు చెప్పాడు ఆ మాటను. నేను దాన్ని మీకు చూపిస్తా, లేఖనాన్ని. హల్లెలూయా. ప్రవక్త చెప్తున్నాడు, యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, రేపు ఈ వేళకు షమ్రోను ద్వారం ముందు రూపాయి ఒక్కింటికి ఒక మానిక సన్నపిండి, రూపాయి ఒక్కింటికి 2 మానికలు ఎవలమ్మబడును అనగానే ఎవరి చేతి మీద రాజు ఆనుకుని ఆ అధిపతి ఏమంటున్నాడంటే, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను. దేవుడు ఆకాశంలో కిటికీలు ఎవరి కొరకు తెరుస్తాడు? అసలు మీరు నమ్మి కొన్ని కార్యాలు చేయట్లా, మీరు కొన్ని నమ్మి కార్యాలు చేయట్లా. నువ్వు దశంభాగం ఇచ్చేటప్పుడే నీకు నమ్మకం రావాలి, నా కొరకు దేవుడు ఆకాశంలో కిటికీలు తెరుస్తున్నాడు. అది వాక్యం, అది వాక్యం. ఎవరి కొరకు ఆకాశంలో కిటికీలు తెరవబడతాయి? దశంభాగం ఇచ్చేవారి కొరకు ఆకాశములో ద్వారాలు తెరవబడతాయి, కిటికీలు తెరవబడతాయి. అవునా? దశంభాగం ఇచ్చేవాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు. అంటే మీకు కూడా నమ్మకం లేదు, ఆకాశంలో నా కొరకు కిటికీలు తెరిచి దేవుడు ఇస్తాడు. నమ్మకం లేదా? వాక్యమే. ప్రవక్త చెప్తాడు, దేవుడు ఒక వాక్యం ఇస్తే ఆ వాగ్దానాన్ని లేదా వాక్యాన్ని నెరవేర్చడానికి నిత్యము శ్రమ పడతాడంట దేవుడు. ఆమేన్. బయట ఉన్నది వింటున్నారా? దేవుడు నీకు ఒక వాక్యం ఇస్తే ఆ వాక్యాన్ని నెరవేర్చడానికి,
నిత్యము శ్రమ పడతాడు దేవుడు. మీరు నమ్మాలి, ఎందుకంటే వాక్యం ఆయనది. వాక్యం ఎప్పుడు నిరర్ధకము, అంటే ఎప్పుడు కూడా ఈ వాక్యం నెరవేరదు అంటానికి అవకాశం లేనే లేదు. 90 సంవత్సరాలు రుద్రాలైనా అన్నాడు, వచ్చే ఈనాటికి నువ్వు బిడ్డను ఎత్తుకొని ఉంటావని. ఆగిందా? వాక్యం ఆగిందా? కానీ అక్కడ విశ్వాస అబ్రహాం ఉన్నాడు, అవిశ్వాసి శారా ఉంది. శారా నమ్మిందా? శారా అనుకుంది, ఆమె ఏమనుకుందంటే నేను బలం ఉడికిన దాన్ని కదా, నేను బలకు ఉడికిన తర్వాత నాకు సుఖం కలిగిద్దా, నా యజమానుడు వృద్ధుడైపోయాడు అంటే వాక్యం విషయంలో ఎగతాళి చేసే స్వభావము. ఇక్కడ నేను దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడంటే, ఒక వాగ్దానం ఇక్కడ సంఘములోకి వచ్చినప్పుడు సంఘములో ఆ వాగ్దానాన్ని నమ్మని వారు ఉండినప్పటికీ దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చుటకు నమ్మదగిన వాడుగానే ఉంటాడు ఆయన. అర్థమైందా? అర్థమైందండి? ఇప్పుడు నీ ప్రక్కన ఆమె నమ్మలేదండి ఈ వాక్యాన్ని, నో ప్రాబ్లం. కానీ ఆమె నమ్మనంత మాత్రం చేత, అతడు నమ్మనంత మాత్రం చేత దేవుడు నీ జీవితంలో ఇచ్చిన వాగ్దానం విషయంలో కార్యము చెయ్యకుండా ఆపడు. అధిపతి అన్నాడు, ఆకాశంలో కిటికీలు తెరిచినా ఇది జరుగునా అని దైవజనుడికి ప్రత్యక్షమేగా. దైవజనుడు అన్నాడు, నువ్వు కన్నులారా దాన్ని చూస్తావు కానీ అది నీ నోటి దాకా రాదు. సంఘములో కూడా అనేక మంది జీవితాలు ఎలాగే జరుగుతున్నాయి. కొంతమందికి వాక్యం చెవుల దాకా వెళ్తుంది, కొంతమంది కళ్ళ దాకా వెళ్తుంది, కానీ జీవితంలోకి ఆ వాక్యం నెరవేరటం లేదు. కారణం ఏంటి? అవిశ్వాసం. వాక్యాన్ని నమ్మకపోవటం, వాక్యము ఎడల అవిశ్వాసం కలిగి ఉండటం. దేవుడు చేస్తాడన్న నమ్మకము ఉండినప్పటికీ, దేవుడు చేస్తాడు చెయ్యగలడు అనే సాక్ష్యాలు ఉండినప్పటికీ వాక్యాన్ని నమ్మకపోవటం. దాన్ని బట్టే నువ్వు చూడగలుగుతావు, వినగలుగుతావు, కానీ పొందుకోలేవు. అధిపతి జీవితంలో అదే జరుగుతుంది. వాడు వాక్యం విన్నాడు, రేపు ఈ టయానికి రూపాయి ఒక్కింటికి మానిక సన్నపిండే, రూపాయి ఒక్కింటికి 2 మానికలు ఎవలలు ఈ యొక్క గవిని యొద్ద అమ్మబడతాయని చెప్పబడిన యెహోవా ఎలాగూ ఆ మాట ప్రవక్త పలికితే అది విన్నాడు. 2వ రోజు రాగానే దాన్ని చూశాడు, కానీ దాన్ని తినలేకపోయాడు. నీ జీవితంలో కూడా అపనమ్మకం ఉంటే, అవిశ్వాసం ఉంటే నిజంగా దేవుడు చేస్తాడా, నిజంగా దేవుడు చేయగలడా, నువ్వు వింటావు అంతవరకే, చూడగలుగుతావు అంతవరకే, కానీ పొందుకోలేవు. నీ అవిశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేయకుండా ఆపడు. నమ్మండి, సంఘములో ఒకరు అవిశ్వాసిగా ఉంటే, వాక్యాన్ని నమ్మని వారు కొంతమంది ఉన్నా వారిని బట్టి దేవుడు తన కార్యం చెయ్యటం ఆపడు. ఆమేన్. ఎందుకంటే వారు అవిశ్వాసులైనంత మాత్రం చేత దేవుడు నమ్మదగిన వాడు కాకపోవుదా? ఆమేన్. చూసారా, పౌలు ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ. శారా నమ్మలా, కానీ వాగ్దానాన్ని ఆపాడా? చెప్పండి. శారా నమ్మలా, ఎగతాళి చేసింది, హేళన చేసింది, కానీ దేవుడు తన వాక్యాన్ని నెరవేర్చకుండా ఆపాడా? నమ్మదగిన వాడేనా? నమ్మదగిన వాడేనా? ఎంతగా నమ్మొచ్చు ఆయన్ని? ఎంతగా నమ్మొచ్చు? నువ్వు అడిగిన వాటినన్నిటిని పొందుకునే అంతగా నమ్మొచ్చు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఆ విషయమై నేను మీకు కొన్ని ఉదాహరణలు కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. కొన్ని విషయాల్లో మనం చూద్దామండి. ఏమిటా విషయం అంటే, దేవుడు మరి అనేకసార్లు నేను చెప్పి ఉన్నాను, కానీ ఇక్కడ ఒక లేఖనం ఎదురు తీసుకొస్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయంలో, మార్కు సువార్త 5వ అధ్యాయంలో 35-36 వచనాలు చదవండి. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా నమ్మిక మాత్రం ఉంచుమని
చాలండి. సమాజ మందిరపు అధికారితో చెప్పి, దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, కొంతమంది వచ్చారు. ఎక్కడికి వచ్చారు? యాయీరు దగ్గరికి వచ్చారు. యేసు దగ్గరికి రాలా, యాయీరు దగ్గరికి వచ్చారు. వచ్చి అంటున్నారు, అయ్యా నీ కుమార్తె చనిపోయింది, నువ్వు ఇక బోధకుడిని శ్రమ పెట్టొద్దు. అతన్ని బలహీనపరచడానికి ప్రయత్నం, అంటే కుమార్తె చనిపోయింది, ఇప్పుడు బోధకుడు వచ్చి కూడా ఏం చేయలేడు ఒక మాటలో చెప్పాలంటే. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? అతడు బలహీన పడకుండా, అతడు దేవుని యందు విశ్వాసం ఉంచి వచ్చాడే దేవుని దగ్గరికి, ఆ విశ్వాసము సన్నగిల్లకుండా అతని విశ్వాసాన్ని దేవుడు బలపరుస్తున్నాడు. ఇది ఆయన చెయ్యగలడు. అబ్రహాం తల్లా చారా నవనేల దేవుడికి అసాధ్యమైనది ఏదైనా కలదా అన్నాడా? అక్కడ అవిశ్వాసి ఉన్నా దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అబ్రహామా? ఆ మాట ఒకవేళ ఈరోజు నీతో దేవుడు అంటే, ఇప్పుడు నీలో ఉన్న అవిశ్వాసం అంతా ఎగిరిపోవాలి. దేవుడు నాతో మాట్లాడుచున్నాడు, నా దేవుడికి అసాధ్యమైనది ఏది లేదని దేవుడు నాతోనే చెప్పుచున్నాడు. కాబట్టి నేను దేవుడిని ఏది అడిగినా దేవుడు నాకు ఇస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు నాతోనే సూటిగా మాట్లాడుతున్నాడని నువ్వు నమ్మగలిగితే, ఇప్పుడు నీలో ఉన్న అవిశ్వాసము ఏం చేయాలంటే రెక్కలు చాపి బయటికి ఎగిరిపోవాలి. నీలో ఉన్న అపనమ్మకము, నీలో ఉన్న వాక్యాన్ని హేళన చేసి, ఎగతాళి చేసి, లేకపోతే వాక్యాన్ని నవ్వులాటగా తీసుకునేటటువంటి స్థితి. చాలామంది ఇప్పుడు సపోజు ఒకసారి ఏమైందంటే, నేను చెప్పే మాట వంకరగా వెళ్తుంది, అంటే మీరు తీసుకునే విధానం వంకరగా వెళ్తుంది. దేవుడు సజీవుడేనా? ఆయన విగ్రహం కాదు, అవునా? ఆయన విగ్రహము కాదు, ఆయన చెట్టు కాదు, ఆయన పుట్ట కాదు, మనుషుల చేతులతో తయారు చేయబడిన దేవుడు కానే. కానీ వాక్యము ఎరిగిన నీవు మరలా ఒక విగ్రహానికి ఆరాధన చేయటానికి నువ్వు ఎప్పుడైతే అడుగు ముందుకేస్తావో అప్పుడే ఆయన నీకు దూరం అయిపోయాడు. ఇంకా నువ్వు ఎన్ని యాగాలు చేసినా ఆయన నీ దగ్గరికి రాడు. ఇంకా నువ్వు ఎన్ని పూజలు చేసినా, నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా, పొర్లు దండాలు అంటారు చూడు, పొర్లు దండాలు పెట్టినా, ఒక్కసారి ఆయన సజీవుడని నీకు తెలిసిన తరువాత మరొక అడుగు విగ్రహారాధన వైపు అడుగు నువ్వు ఎలా వేయగలుగుతావు? నిజమేనా? సపోజ్ ఒక స్థలంలో ఇద్దరు బంధువులు ఉన్నారు, రక్త సంబంధికులు. వాళ్ళు ఎవరంటే ఒకళ్ళు ఇశ్రాయేలీలు, ఒకళ్ళు మోయాబీలు. ఒకరు ఇశ్రాయేలీలు, ఒకరు మోయాబీలు. వీరు ఒకే స్థలములో ఉన్నారు, ఒకే రాజ్యములో ఉన్నారు. కానీ గమనించండి, ఇక్కడ ఇశ్రాయేలీల్లో సంతోషము, ఆనందము, కేరింతలు, స్తుతులు, ఆరాధన, కేకలు, ఒక ఆర్భాటం, ఒక రివైవల్, ఒక ఆర్భాటం కనబడతా ఉంది. మోయాబీలు ఎవరు? మోయాబు అనగా అక్రమము. మోయాబు అనగా లోతు సంతానం కదా. లోతు సంతానమేనా? లోతు అబ్రహాము యొక్క రక్త సంబంధే కదా. ఇప్పుడు మోయాబీలు ఇశ్రాయేలీ రక్త సంబంధికులేక ఒక విధంగా బీరకాయ పీసో కాకరకాయ పీసో ఏదో ఒక పీసు, అవునా? బంధువులేనా? రైట్. ఇప్పుడు బంధువులైనంత మాత్రం చేత దేవుడు వాళ్ళతో ఉన్నాడా? మోయాబీలతో లేడు. పట్టుకోండి వాక్యాన్ని. రక్త సంబంధి అయినంత మాత్రము చేత దేవుడు వారితో ఉన్నాడా? లేడు. దేవుడు ఇశ్రాయేలీలతోనే ఉన్నాడు. విడుదల, విమోచన ఇశ్రాయేలీలకు వచ్చింది, కానీ అసలు విమోచన అనే పదమే వారి జీవితంలో లేదు. పట్టుకోండి వాక్యాన్ని. ఇప్పుడు బాలాక్ అని ఒక రాజు ఉన్నాడు. వాడు చూశాడు,
ఇజ్రాయేలీలో ఉన్న ఉద్యమాన్ని చూసి మనకెందుకు లేదనుకున్నాడు. అడిగాడు, ఎవరినో పంపించాడు, వెళ్ళరా అక్కడ ఏం జరుగుతుందో అంటే వాడు వచ్చాడు, చెప్పాడయ్యా వాళ్ళకు ఒక ప్రవక్త ఉన్నాడు, వాళ్ళు ఆరాధన చేస్తుంటే అగ్ని లెగుస్తుంది అక్కడ, ఆరాధన చేస్తుంటే ధూపం లెగుస్తుంది అక్కడ. హల్లెలూయా. కేరింతలు కొడుతున్నారు, ఒకరికొకరు సంబంధం లేనట్లుగానే ఆత్మలో లీనమై దేవుని స్తుతిస్తున్నారయ్యా. అప్పుడు బలాక్ అన్నాడు, మనకు కూడా ఎవడన్నాడు ప్రవక్త దొరికితే తీసుకురండి అన్నాడు. ప్రవక్త దొరికితే తీసుకురండి అన్నాడు. వీరు వెళ్ళారు, వెతికితే ఒక దొరికాడు, వాడి పేరు బైబిల్ చదవడం మర్చిపోయారు కదా, చదవండి బైబిల్ చదవండి. ఎక్కడ చెప్పినవి గుర్తుపెట్టుకుంటే పరీక్షల్లో పాస్ అవ్వరు, స్కూల్లో చెప్పిందే గుర్తుపెట్టుకుంటే మీ పిల్లలు ఎప్పుడు పాస్ అవ్వరు. 0 మార్కులు వెనక బెంచీలో ఉంటారు. 3 సంవత్సరాలైనా ఎల్కేజీలోనే ఉంటారు, 5 సంవత్సరాలైనా ఎల్కేజీలోనే ఉంటారు. ఏంటంటే స్కూల్లో చెప్పింది మాత్రమే వింటున్నారు, కానీ ఇంటికి వచ్చి హోంవర్క్ అనేది చెప్పాలి. పరీక్ష వచ్చినప్పుడు అక్కడ విన్నది ఇంటికి వచ్చి చదివినోడాను క్లాసులు దాటి వెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడ కేవలం విన్నది చాలు అనుకున్నవాడు అక్కడే ఉంటున్నాడు. మన ఇంట్లో జరిగే విషయాలే, సంఘంలో కూడా అంతే, విశ్వాస కూడా అంతే, నువ్వు అక్కడే ఉంటావు అంతే. ఎందుకంటే ఇక్కడ చెప్పింది వింటున్నావు, ఇంటికి వెళ్ళి మరలా హోంవర్క్ చేయట్లా, బైబిల్ చదవట్లా, సంఖ్యాకాండం మొత్తం చదువుకురండి వచ్చే ఆదివారానికి. హోంవర్క్ అన్ని అధ్యాయాలు చదువుకొని రావాలి, నాకు చెప్పాలి నేను చదివానని. ఎవరు చదవకపోయినా వాళ్ళకి 10,000 రూపాయలు పెనాల్టీ విధించబోతున్నాను. మొహమాటం ఏమీ లేదు, నిలబడి వసూలు చేస్తారు డబ్బులు. 10,000 రూపాయలు చదవరు వారికి. ఓకేనా? సిద్ధమేనా? అందుకు 10,000 కట్టడానికి సిద్ధమేనా? చదవటానికి సిద్ధమా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. సరే, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? బిలాము వచ్చాడు అన్నాడు, వాళ్ళు మీ బంధువులేరా బాబు, ఆ ఇశ్రాయేలీలు ఎవరో కాదు, మీ బంధువులే, మీ తాత వాళ్ళంతా బంధువులే, వాళ్ళంతా రక్త సంబంధికులే, అన్నదమ్ముల పిల్లలే మీరంతా. కాకపోతే మీరు విడిపోయారు, వాళ్ళు వేరే అయ్యారు, అంతే, ఏమి లేదు, వాళ్ళు మీరు బంధువులే అన్నాడు. అన్నాడు. ఏమన్నాడంటే, సరే మీలో కూడా అలాంటి ఉద్యోగం రావాలంటే మీరేం చేయాలంటే 7 బలిపీఠాలు కట్టండి అన్నాడు. ఏమన్నాడు? వీళ్ళు 7 బలిపీఠాలు కట్టారు. అబ్రహాము కట్టిన 4 బలిపీఠాలు, ఇస్సాకు కట్టిన 1 బలిపీఠము, యేసేపు కట్టిన 2 బలిపీఠాలు, మొత్తం 7 బలిపీఠాలు కట్టారు. ఈ 7 బలిపీఠాలు వాళ్ళు కట్టిన తర్వాత వీళ్ళు కూడా ఆరాధన స్టార్ట్ చేశారు, కానీ దేవుని మహిమ వేళల్లోకి రావటంలా. తేడా ఏంటో చెప్పగలరా? వీళ్ళకి ప్రవక్త తెచ్చుకున్నారు, వీళ్ళు ప్రవక్తను తెచ్చుకున్నారు. గమనించకపోయింది ఏమిటి అంటే, ఇశ్రాయేలీలతో కొట్టబడిన బండ వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తుంది, అగ్ని స్తంభము వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తుంది, అగ్ని చేత రాతి మీద చెక్కబడిన 10 సజీవమైన ఆజ్ఞలు రాయబడిన వాక్యము వారితో ప్రయాణం చేస్తుంది. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడన్న సజీవమైన వాక్యము వారితో నిలిచి ఉంది. దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రవక్త మోషే కూడా వారితో నిలిచి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే అనుకరణ చేస్తే దేవుడు నీతో ఉండడు. అనుకరణ, వాళ్ళు గొప్పోళ్ళు అయ్యారు, మేము కూడా గొప్ప వాళ్ళు ఎట్ట అవుతావు? వాళ్ళు ఎట్ట అయ్యారో వెళ్ళి అడిగితే చెప్తారు. మోకరించి ప్రార్థన చేశామమ్మా, ప్రతి వాక్యాన్ని మేము నమ్మాము, సేవకుడు చెప్పిన ప్రతి మాటకు మేము లోబడ్డాము, దేవునికి నమ్మకంగా ఉన్నాము, ఎక్కడ ఒక అడుగు అటు పడనివ్వలేదు, ఇటు పడనివ్వలేదు. మరి ఎన్ని చేయాలిగా? చేయాలా? దేవునికి నమ్మకంగా మా దశం భాగం ఇచ్చాము, మా కష్టార్జితం ఎప్పుడు దేవుని పాదాల దగ్గరే పెట్టేవాళ్ళము, దేవునికి ఎల్లప్పుడు ప్రతి విషయంలో ప్రార్థన చేయకుండా మేము పండుకునేవారిమే కాదు. ఇవన్నీ ఉన్నాయా? మరి వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు, మనం అవ్వాలంటే ఎక్కడి నుంచి అవుతామా? అది కేవలము 7 బలిపీఠాలు కట్టినంత మాత్రం చేత దేవుడు మోయాబీలోకి రాడు. ఆమేన్.
వారితో అగ్ని స్తంభం ఉంది, కొట్టబడిన బండ ఉన్నది, మేఘ స్తంభం ఉన్నది, అగ్ని స్తంభం ఉన్నది, సజీవమైన సాక్ష్యాలు ఉన్నాయి వాళ్ళతో, సజీవమైన వాక్యం ఉన్నది వాళ్ళతో. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడనే ఓ వాక్యం ఉన్నది, పలకబడిన వాక్యం ఉన్నది. హల్లెలూయా. అంతేనా? దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రార్థన చేస్తే అగ్నిని దించగలిగిన ప్రవక్త అయిన మోషే ఉన్నాడు అక్కడ వాళ్ళతో. ఇన్ని ఉండగా కేవలం 7 బలిపీఠాలు పెట్టుకుంటేనే దేవుడు వచ్చేస్తాడా? కాదు కాదు. అందుకనే చూడండి, మనం ఏం చేయాలంటే దేవునికి ఎంత నమ్మకంగా ఉండాలి అంటే, ప్రవక్త మాట్లాడుచున్నాడు, కొన్ని విషయాలు నేను చెప్తానే. వాక్యము నిన్నెప్పుడు బలహీనపరచదు, అది గుర్తుపెట్టు. నువ్వు బలహీనం అవుతావు కానీ, అయితే నువ్వు బలహీనం అవ్వాలి కానీ దేవుడు ఎప్పుడు నిన్ను కించపరచడు, బలహీనపరచడు. ఒకవేళ వాక్యమునకు వ్యతిరేకంగా నువ్వు ఏదైనా చేస్తే ఎత్తు చూపిస్తాడు. దేవుళ్ళో ఉన్న గుణలక్షణం ఏంటంటే, అది సేవకుడికైనా మోషేకి చెప్పలేదా? నా నామాన్ని నువ్వు మహింపరచలేదు మోషే, తప్పుకో అనలేదా? అంటే దేవుడు ఇప్పుడు మోషే అలగాల, మోషే అలగాల. ఇప్పుడు సంఘంలో మీరు ఉన్నారండి, కొంతమంది ఉన్నారు బలహీనలు ఉన్నారు, సంఘంలో కొంతమంది బలహీనలు ఉన్నారు. వారు మేలు జరిగితే దేవుడితో ఉంటారు, మేలు జరగకపోతే దేవుడితో ఉండరు. నాకు తెలుసు ఆ బలహీనలు ఎవరు. ఇప్పుడు అంత మాత్రము చేత దేవుడు సంఘంలో కార్యాలు చేయకుండా ఆపుతాడా? ఆపడు. ఎందుకంటే ఆయన వాక్యాన్ని నమ్మిన విశ్వాసులు ఆయనతో ఉన్నారని తెలుసు ఆయనకి. అంతమంది సమూహం వెళుతున్నా విశ్వాసముతో వచ్చి ఆమె తాకగానే అంతమంది, అనేక మంది లేదా ఆయన వెంబడించుచున్న వారే ఉన్నప్పటికీ తన కార్యాన్ని ఆపలేదు ఆయన. అంటే నువ్వు నమ్మగలిగితే నువ్వు పొందుకుంటావు. ఆమేన్. యాయీరుని ఎంత బలపరుస్తున్నాడు ఆయన. అపనమ్మకం ఉంచొద్దు, అవిశ్వాసం రా, దేవుడు చెయ్యలేడేమో, నేను చెయ్యలేనేమో అని అపనమ్మకం నీకొద్దు. నేను వస్తాను ఈ ఇంటికి, నీ కుమార్తె బ్రతికిద్ది, నీ కుమార్తె జీవించిద్ది. విశ్వాసాన్ని నింపుతున్నాడు దేవుడు. ఎప్పుడు ఒకవేళ ఎవరైనా నిన్ను అవిశ్వాసములోకి నడిపించడానికి ప్రయత్నం చేసినా దేవుడు నిన్ను విశ్వాసములో బలపరచడానికే దేవుడు ప్రయత్నం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేసరికి 40వ వచనం చదవండి, 5వ అధ్యాయం. అందుకు వారు ఆయనను అపహసించిరి, అయితే ఆయన వారందరినీ బయటకు పంపివేసి పరుండున్న గదిలోనికి వెళ్ళి అక్కడ ఆయన కార్యం చేయటానికి వచ్చాడు. యాయీరు యొక్క విశ్వాసాన్ని బలపరిచాడు. యాయీరు విశ్వాసంతో యేసుని ఇంటికి తెచ్చుకున్నాడు. అందరు ఇక్కడే ఉన్నారా? ఆమేన్, ఆమేన్. ఆయన వచ్చేసరికి వాక్యాన్ని నమ్మని వారు కూడా ఉన్నారు అక్కడ. ఈరోజు మన మొదటి అంశం అదే. వారు అవిశ్వాసులైనంత మాత్రము చేత దేవుడు నమ్మదగిన వాడు కాకపోతే, మీ కుటుంబాల్లో ఇప్పటికీ ప్రార్థనలకు జవాబులు వస్తున్నాయి అంటే మీ ఇంట్లో కొంతమంది నమ్మకపోయినా, మీ భర్త నమ్మకపోవచ్చు, నీ భార్య నమ్మకపోవచ్చు, మీ పిల్లలు నమ్మకపోవచ్చు, కానీ నీలో ఉన్న విశ్వాసము దేవుడు నమ్మదగిన వాడే అని రుజువు చేస్తా ఉన్నది. ఆమేన్. అందుకే స్వస్థతలు వస్తున్నాయి, కార్యాలు జరుగుతున్నాయి, ప్రార్థనలకు జవాబులు వస్తున్నాయి. ఆమేన్. మీరు కోరుకున్నది మీరు పొందుకునేలాగా దేవుడు చేయగలుగుతున్నాడు. ఎందుకంటే నీ ఇంట్లో ఒక అవిశ్వాసి ఉన్నంత మాత్రం చేత దేవుడు చేయకుండా ఉండటం లేదు. మీరు నమ్మండి ఈరోజు వాక్యాన్ని. అయ్యా నా భర్త సరిగ్గా నమ్మడు, అయినా పర్వాలా, దేవుడు నమ్మదగిన వాడే. అయ్యా మా ఆవిడ నమ్మట్లా, అయినా పర్వాలా, దేవుడు నమ్మదగిన వాడే. అయ్యా మా పిల్లలు ఎంత చెప్పినా దేవుడు మనకు మేలు చేస్తాడని ఎంత చెప్పినా మా పిల్లలు నమ్మట్లా, అయినా దేవుడు నమ్మదగిన వాడే. ఆ ఇంట్లో శవం ఉంది, ఆ ఇంట్లో వాక్యం నమ్మని వారు ఉన్నారు. వాళ్ళు అపహాస్యము, శారా నవల అపహాస్యంగా జరిగిద్దా, నేను ముసల్దాన్ని అయిపోయాను,
చూడండి, ఆయన వచ్చి ఏం చేశాడంటే ముందు అవిశ్వాసాన్ని అంతా బయటికి వెళ్ళగొట్టాడు. ప్రవక్త అదే చెప్తాడు, ఒకవేళ నువ్వు అవిశ్వాసితో జోడీగా ఉంటే మొదట అక్కడి నుంచి నువ్వు వేరవు. అవును, వాక్యాన్ని నమ్మని వారు నీతో సహవాసం ఉంటే వాళ్ళనన్నా నువ్వు వేరు చేయి, నువ్వన్నా వేరు. దేవుడు అబ్రహాముకి శారాకి గర్భఫలం ఇవ్వటానికి ఆలస్యం జరగటానికి కారణం లోతు కుటుంబమే. ఏ కుటుంబము? లోతు కుటుంబం. లోతు వేరవగానే వెంటనే వాగ్దానం ఇంట్లోకి వచ్చేసింది. వేరైన వెంటనే దేవుడు ఆలస్యం చేయలా. ఎందుకు ప్రభువా? ఎప్పుడు చూసినా అవిశ్వాస అతుక్కొని ఉంటున్నాడు, ఎప్పుడు చూసినా అపనమ్మకము నీతో ఉంటుంది, ఎప్పుడు చూసినా ఎగతాళి చేసేవారు నీతో ఉన్నారు. అందుకే దేవుడు కార్యం చేయడానికి, నిన్ను పరిపూర్ణమైన వాక్యముతో నింపడానికి దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే నీకు కొన్ని అంటుకొని ఉన్నాయి, అందుకని దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. నువ్వేం చేయాలంటే ఈరోజు దాన్ని విడిచిపెట్టాలి. అందుకే ప్రభు ఏం చేశాడు? అపహాస్యం చేసిన వారిని, నమ్మని వారిని, ఎగతాళి చేసేవారిని, వాక్య విషయములో దేవుని ఎడల అపనమ్మకము కలిగిన వారిని దేవుడు ఏం చేస్తానంటే ఆ స్థలములో నుంచి మొదట వెళ్ళగొట్టుచున్నాడు. ఎందుకంటే వారు అపనమ్మకాన్ని బట్టి ఆయన చేయకుండా లేడు అక్కడ. వారు అపహాస్యం చేశారని ఆయన అద్భుతం చేయకుండా లేడు అక్కడ. శారా నవ్విందని ఇచ్చిన వాగ్దానాన్ని వెనక్కి తీసుకోలేదు దేవుడు. ఆమేన్. మన జీవితంలో కూడా దేవుడు అలాగే నీకు వాగ్దానం ఇస్తే, నేను ఇందాక చెప్పాను, ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు ప్రయాసపడుతున్నాడే తప్ప నీకు ఆ వాగ్దానాన్ని వెనక్కి తీసుకునే ఉద్దేశం దేవునికి లేనే లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళందరూ ఎప్పుడైతే బయటికి పంపించారో ఇప్పుడు ఎవరిని తీసుకెళ్ళాడంటే విశ్వాసాన్ని, ప్రేమను, నిరీక్షణను, ఇంకా ఎవరంటే ఆ కుటుంబ యజమానుడిని. ఆమేన్. చూడండి దేవుడు ఏమి నింపుతున్నాడు. ఫెయిత్, హోప్, లవ్. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ. ఎలాంటి విశ్వాసము? ఎలాంటి విశ్వాసం ఉండాలి? ఈ మధ్యకాలంలోనే గర్భఫలాల గురించి చెప్పినప్పుడు ఎలాంటి విశ్వాసం ఉండాలి? మర్చిపోతే ఎలాగే. శారాకి భర్త ఉన్నాడు, వాగ్దానం వచ్చిందంటే ఆమె నమ్మింది మా ఆయన ఉన్నాడని, ఎట్టగొట్ట పుడతారులేని. హన్నా నమ్మింది మా ఆయన ఉన్నాడులే అని, ఎట్టగొట్ట పుడతాడులే అని. ఎలిజబెత్ కూడా నమ్మింది మా ఆయన ఉన్నాడులే అని. కానీ ఇక్కడ మరియకు పురుషుడు లేడు. ఏమో విశ్వాసం ఎంత గొప్పదై ఉండాలి? వాళ్ళ ముగ్గురు కంటే ఎక్కువ విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. అది విశ్వాసం అంటే. భర్త లేడు అయినా నమ్మాలి, దేవుడు చెప్పాడు గర్భఫలం వస్తుందని. ఈరోజు మరియలో ఉన్న విశ్వాసం మనలో ఉండాలి. ప్రవక్త అదే చెప్పాడు, మరియలో ఆ దినమందు ఎలాంటి విశ్వాసం? ప్రభువా నువ్వు చెప్పావు కనుక జరుగును గాక, నువ్వు చెప్పినట్లే నాకు అగును గాక, ప్రభువా నీ చిత్తమే నెరవేరును గాక అని మరియ ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నదో ఈ దినమందు వధువు కూడా మరియలో ఉన్న విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆమేన్. ఉందా? మనలో ఉందా అలాంటి విశ్వాసం? నిజంగా ఎలిజబెత్ ముసలి అయిపోయింది, కానీ దేవుడు అన్నాడు వచ్చే ఈనాటికి కొడుకు పుడతాడు, వాడి పేరు యోహాను. ఆమె నమ్మింది, భర్త ఉన్నాడు కాబట్టి ఎట్టగొట్ట పుడతాడు. అన్నానికి గుర్తు చేసుకున్నాడు దేవుడు. అవునా? అన్నాను ప్రార్థన గుర్తు చేసుకున్నాడు, నాకు గర్భఫలం ఇయ్యా, కొడుకు పుడితే వాడు నీకు ఇస్తాను, ప్రతిష్టత చేస్తాను అని. వారు కలుసుకోగానే దేవుడు బెట్టినిచ్చాడు, గర్భఫలం తెరవబడింది. శారా 100 సంవత్సరాలు అయిపోయినా ముసలోడు ఉన్నాడుగా ముసలోడు. నో ప్రాబ్లం. అమ్మో, ఓ తల్లి ఏడకెళ్ళావు,
తిరణాలు వెళ్ళొచ్చావా? ఆవుటిపల్లి వెళ్ళొచ్చావనా? బుడదలు వెళ్ళొచ్చావా? సరే. యేసు రక్తము రక్తము రావాలి పాట వెంటనే. యేసు రక్తము 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 నిష్కాలం అమూల్యమైన రక్తము యేసు రక్తము రక్తము. ఆమేన్. రక్తము. హల్లెలూయా. బలిపీఠం ఎదుట సేవకుడు ఎదుట కూర్చొని ఏసీలు ఆపేసి కిటికీలు తెరవండి అబ్బాయి. ప్రభువా మరలా ఎండాకాలం వచ్చును గాక. మరి ఏం చేయాలి? నేను ప్రభుకి ఇలాంటి ప్రార్థనలే చేయాలి మీ గురించి. కొద్ది సమయం, ఇంకొక గంట అయినండి వాక్యం. ఓకేనా? ప్రైజ్ అలా ఆగిపోయింది, ఇది కూడా ఆగిపోయింది. మీ నిద్ర దీనికి వచ్చినట్టుందబ్బా. ఏం చేసినారా మీరు? ఈ కరెంట్ తీగల గురించి తెలుసా మీకు ఎప్పుడన్నా? ప్రవక్త ఈ కరెంట్ తీగల గురించి చెప్పాడు, గుర్తుందా మీకు? ఈ కరెంటు తీగల గురించి ప్రవక్త ఒక వర్తమానంలో మాట్లాడాడు. దాని గురించి నేను మీకు చెప్తానికి ముందుగా దేవుడు ఏం చేశాడంటే యాయీరింట్లో ఉన్నటువంటి అవిశ్వాసులందరినీ కూడా బయటికి వెళ్ళగొట్టి లోపలికి వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడు? తాళి తాకుమి లెమ్ము అనగానే మీరు గమనించారు అక్కడ ఆ వాక్యము. అక్కడ అవిశ్వాసులు, హేళన చేయువారు, అపహసించువారు ఉండినప్పటికీ యాయీరు నమ్మిన దేవుడు నమ్మదగిన వాడుగానే ఉంటాడు. ఈరోజు నేనేం చెప్తున్నానంటే ఆ గుంపుకి వెళ్ళి చూడమాకు. కొంతమంది అంటారు మేము చాలా సంవత్సరాలు వచ్చి ప్రార్థనకి వెళ్తున్నాం మాకేం జరగల. వాళ్ళకి వెళ్ళి చూడమాకు. చాలా సంవత్సరాలు వచ్చి ప్రార్థన చేస్తున్న దేవుడు ఇంకా మాకు విడుదల ఇవ్వాల. వాళ్ళకి వెళ్ళి చూడమాకు. చాలా సంవత్సరాల నుంచి మేము పలానా మందిరానికి వెళ్తున్నామండి, అక్కడ మా జీవితంలో ఏం అద్భుతాలు జరగల, దానికి వెళ్ళి చూడమాకు. ప్రవక్త ఏమని చెప్తున్నాడంటే ఈ వర్తమానంలో ఆయన అంటున్నాడు, ఒక విద్యుత్ శక్తి అంటే కరెంటు రావాలంటే నీళ్ల కదలిక ఉండాలి. కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మా ఇక్కడే ఉన్నారు అందరూ. మీరు ఎప్పుడైనా ధర్మలు వెళ్ళండి, వెంకటరామయ్య గారు ఒకసారి తీసుకెళ్ళాలి నీళ్ళని. కరెంట్ ఎట్ట వచ్చిందో ఒకసారి చూపిస్తే నేను చెప్పింది వాళ్ళకి అర్థమైంది. ఆ ధర్మంలో పెద్ద బాయిలర్లు ఉంటాయి, ఆ ఫ్యాను పెద్ద ఫ్యాన్లు ఉంటాయి లోపల. ఆ నీళ్లు బావుల్లో తిరుగుతూ ఉంటుంది. ఆ నీళ్లు కదిలే ఆ శక్తిని బట్టి కరెంట్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఆమేన్. రెండవది బురద. నువ్వు బురదను ఎంత కదిలించినా కరెంట్ రాదు. ఆమేన్. ప్రవక్త ఏం చెప్తున్నాడంటే ఆ తీగల్లోకి కరెంటు రావటానికి ఆ నేలల్లో ఎప్పుడు కూడా ఉజ్జీవముతో అవి అక్కడ ఉబుకుతూ ఉంటే జీవము లేకపోతే శక్తి ఉత్పన్నమవుతూ ఉంటుంది. ఆమేన్. ఇప్పుడు ప్రవక్త ఏమని చెబుతున్నాడు అంటే యేసు శరీరము ధరించిన దేవుడు, సాతాను దెయ్యం, అవునా వచ్చింది ఇప్పుడు. ఆమేన్. ఇప్పుడు ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యకు వచ్చినప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు సపోజు ఇదొక గది, అదొక గది అండి. వినాలి. అన్ని గదులు ఉన్నాయి, అన్ని గదుల్లో లైట్లు ఉన్నాయి. ఇక్కడ బారుకు లైట్లు ఉన్నాయి కదా, ఈ లైట్లు ఉన్నాయి. ఈ లైట్లకు సంబంధించిన స్విచ్లన్నీ అక్కడ ఉన్నాయి. ఈ ఏరియాలో ఉన్న లైట్లన్నీ ఎలగాలంటే అక్కడ ఏం చేయాలి? స్విచ్ చేయాలి. ఎందుకని? కరెంట్ ఉంది, తీగల్లో కరెంట్ ఉంది, ఇందులో వెలగగలిగిన శక్తి ఉంది. ఆమేన్. ఇవి మాడిపోయినవి కాదు, కేవలం స్విచ్ తీసి ఉండటాన్ని బట్టి వెలుగు లేకుండా ఉన్నాయి. నువ్వు కూడా అంతే.
నువ్వు దేవుని బిడ్డవు. ఆయన రక్తములో కడగబడిన వ్యక్తివి. ఆయన నామము ధరింపచేయబడిన వ్యక్తివి. పరలోకములో నీ పేర్లు లిఖించబడి ఉన్నవి. జీవ గ్రంథములో నీ పేర్లు రాయబడి ఉన్నాయి. జగత్పునాది వేయబడక మునిపే నువ్వు వధువుగా నిర్ణయించబడి ఉన్నది అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము దేవుడై ఉన్నాడు, జీవం ఆయనలో ఉన్నది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, నీ జీవితం వెలిగించబడాలంటే నువ్వు స్విచ్ చేయాలి. ఏం చేయాలి? బటను నొక్కాలి. ప్రార్థన, విశ్వాసము. ప్రార్థన, విశ్వాసం. నీవు ప్రార్థన చేయనంత కాలం, నువ్వు దేవుణ్ణి నమ్మనంత కాలం నీ జీవితం అలా అంధకారంలోనే ఉంటుంది. జీవం ఉన్నది వాక్యములో. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే స్విచ్ చేస్తావో ఆ వాక్యములో ఉన్న జీవము ఇది వెలిగేలాగా చేస్తుంది. నీ జీవితం కూడా వెలిగింపబడాలంటే నీ జీవం వాక్యములో దాచబడి ఉంది. నీ వెలుగు వాక్యములో దాచబడి ఉంది. నీ స్వస్థత వాక్యములో దాచబడి ఉంది. నీకేది కావాలో అది వాక్యములో దాచబడి ఉంది. దేవుడు నీకు అన్ని ఇవ్వటానికి సిద్ధంగానే ఉన్నాడు. కానీ నువ్వు స్విచ్ చేయట్లా. నువ్వేం చేయట్లా? ప్రతి తీగలో ఇప్పుడు ఇక్కడ ఈ బిల్డింగ్ అంతా వైరింగ్ చేశారు కదండి, అవునా? వీళ్ళే చేసింది. ఈ బిల్డింగ్ అంతా వైరింగ్ చేశారు. ప్రతి వైర్లో కరెంట్ ఉందా? ఉందా లేదా? ప్రతి వైర్లో కరెంట్ ఉంది కదా. ఇప్పుడు అక్కడ ప్లగ్లు ఉన్నాయి. ఆ బాక్స్ ఎలాగాలంటే అక్కడ స్విచ్ చేస్తే ఆ బాక్స్ సౌండ్ స్టార్ట్ అవుతుంది. అంటే అక్కడ నుంచి తీయబడిన ప్రతి వైర్లో ఏముంది? జీవం ఉంది. ఆమేన్. దేవుడు మనకిచ్చిన ప్రతి వాక్యములో జీవం ఉంది. స్వస్థత కావాలా? ఆయనలో ఉంది. విడుదల కావాలా? ఆయనలో ఉంది. కుటుంబానికి మేలు కావాలా? ఆయనలో ఉంది. నీ ఇంట్లో సమాధానం కావాలా? ఆయనలోనే ఉంది. ఆమేన్. నీ ఇంట్లో సంతోషం కావాలా? ఆయనలోనే ఉంది. సర్వ సంపదలు కావాలా? ఆయనలో గుప్తమై ఉన్నాయి. ఆమేన్. నువ్వు ఈ గదిలో లైట్ వేసావు, ఆ గది చీకటిగా ఉంది, బల్బు ఉంది, స్విచ్ అక్కడే ఉంది. నువ్వు వెళ్ళేం చేయాలి? ఆ గదిలో కూడా నీ శరీరములో ఉన్న అవయవాలన్నీ వెలిగింపబడాలంటే ఆ వెలిగింపజేసేది వాక్యమే. ఆ వాక్యములో ఉన్న వెలుగు నిన్ను వెలిగింపజేస్తుంది. సంఘములో నువ్వు ఒక వెలుగు కలిగి ఉండాలంటే నువ్వేం చేయాలి? స్విచ్ చేయాలి. నమ్మాలి ఆయనలో జీవం ఉంది. నాకు కావలసిన స్వస్థత ఆయనలో ఉంది, దేవునిలో ఉంది. నాకు కావలసిన విమోచన ఆయనలో ఉంది. నువ్వు నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఎంతోమంది ఉండి కొంతమంది నమ్మలేదు అనుకోండి. ఎబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం ఏం చెప్తుంది? ఎబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం ఏం చెప్తుంది? ఏం చెప్పట్లేదా? చదవటానికి బైబిల్ అమ్మా. వారికి అంటే ధర్మశాస్త్రం క్రింద ఉన్న వారికి ప్రకటింపబడినట్లు మనకు కూడా సువార్త ప్రకటింపబడెను. కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు కనుక అది. చాలామంది వాక్యం పెట్టున్నారు, కొంతమంది విశ్వాసం కలిగి ఉన్నారు, వారికి మేలు కలుగుతుంది. కానీ విన్నవారితో కొంతమంది విశ్వాసం కలిగి లేరు. కాబట్టి ఎక్కడి నుంచి ప్రకటించబడుతున్న వాక్యము వారికి ఏమవుతుందంటే ఉపయోగం లేదు. మందిరానికి వచ్చినా చెప్పాలా? మందిరానికి వచ్చినా గురువారం ప్రార్థన ప్రారంభించబడింది, నేను అనుకుని అందరూ హ్యాపీగా వస్తారని. విగ్రహాలుగానే ఉన్నాయి. వాళ్ళు మారరాడు. విగ్రహం ఎప్పుడు మారదు. విగ్రహం ఎప్పుడు మారదు. విగ్రహము ఎప్పటికీ మారదు. ప్రవక్త ఏం చెప్పాడు కొద్దిగా చెప్తాను నేను. నీలో ఉన్నటువంటి విశ్వాసం ఆయన ఏమంటున్నాడంటే,
ఇప్పుడు అద్భుతాలు జరిగే దినాలు గతించిపోయాయి, ఆ విద్యుత్ తీగలో ఏ విద్యుత్ శక్తి లేదు అని సంఘ సంస్థల జ్ఞానము చెప్పుచున్నది. కానీ వారు చెప్పుచున్న మాటల కంటే విశ్వాసము శ్రేష్టమైన దానిని ఎరుగును. మనుషులు చెప్పే మాటల కంటే, చాలామంది అంటారు అది జరగదు ఇది జరగదని, కానీ జరిగిద్దని నువ్వు నమ్మితే వాళ్ళు చెప్పే మాటల కంటే నీలో ఉన్న విశ్వాసమే గొప్పది. ఆమేన్, హల్లెలూయా. అల్ప విశ్వాసము ఈ మాట చెప్పిన కొద్దిగా ముగిస్తాను. దేవుని కార్యాన్ని ఆపలేదు. చాలా ఉంది చెప్పడానికి, కానీ ఒక మాట చెప్పిన ముగిస్తాను. ఒకసారి యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ ఎక్కి వెళ్ళిపోతున్నారు. సాయంత్రం అయిపోయింది. ఆయన కొన్ని స్వస్థతలు చేశాడు. కొండ ఎక్కి వెళ్తున్నాడు. శిష్యులందరూ ధోని ఎక్కి సముద్రంలో వెళ్తున్నారు. 4వ జాము వచ్చేసరికి తుఫాన్ వచ్చింది. ప్రభు ఏమో కొండ ఎక్కి వెళ్తున్నాడు, ధోనిలో ప్రభు లేడు. ఆయన కొండ ఎక్కి వెళ్తున్నాడు, వీళ్ళేమో ధోనిలో వెళుతున్నారు. ధోనిలో వెళుతుంటే 4వ జామున తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చి ఆ అలల చేత సముద్రం ఏమవుతుందంటే బాగా కదిలించబడి ఆ ఓడను తలకిందులు చేస్తుంది. కొండ మీద ఉన్న దేవుడు తన శిష్యులకు వచ్చిన ఆపదను చూసి ఆయన 4వ జామున సముద్రం మీదకి వచ్చాడు. తెల్లని వస్త్రాలు చీకట్లో మెరుస్తున్నాయి. భయపడ్డారు వాళ్ళు. భూతం అనుకున్నారు. ప్రభు అన్నాడు భయపడొద్దు నేనే అన్నాడు. భయపడొద్దు నేనే అన్నాడు. అన్న తర్వాత సరే ప్రభు నిలబడి ఉన్నాడు. నిలబడి ఉన్న తర్వాత పేతురు అన్నాడు, ప్రభువా నీకులాగా నేను కూడా నేల మీద నడవనా అన్నాడు. ప్రభు అన్నాడు నడువు అన్నాడు. ప్రభు అన్నాడు నడువు. చూడండి, ఇక్కడ విశ్వాసానికి అల్ప విశ్వాసానికి చిన్న తేడా. దేవుని వాక్యాన్ని నమ్మి నువ్వు ఎలాంటి తుఫాన్లోనైనా, ఎలాంటి అలజడిలోనైనా, ఎలాంటి శ్రమలోనైనా, ఎలాంటి శోధనలోనైనా దేవుడు నన్ను నడిపించగలడు అని వాక్యము ఎడల విశ్వాసము కలిగి నడవగలిగినంత కాలము నువ్వు సజావుగా నడవగలుగుతావు. కానీ ఎప్పుడైతే పేతురు అలల వైపు చూశాడో ఆ అలలు అతన్ని ముంచటం ప్రారంభించాడు. ప్రవక్త అన్నాడు, ఏ విశ్వాస అయినా దేవుని వాక్యం మీద ఆధారపడినంత కాలము చెదిరిపోడు. కానీ ఎప్పుడైతే నీ సమస్య వైపు నువ్వు చూస్తావో, నీ అలల వైపు నువ్వు చూస్తావో, గందరగోళం వైపు ఎప్పుడైతే చూస్తావో, నీకున్న శోధనల వైపు నువ్వు ఎప్పుడైతే చూస్తావో, లేకపోతే నీకు వచ్చున్న ఇబ్బందుల వైపు ఎప్పుడైతే చూస్తావో, అవేం చేస్తాయి అంటే దేవుని వాక్యం నుంచి నిన్ను కిందకి ముంచేస్తూ ఉంటాయి, లాగేస్తూ ఉంటాయి. ఏ విశ్వాస అయినా పడిపోతాడు. ఏ విశ్వాస అయినా, ఎంత గొప్ప విశ్వాస అయినా పడిపోతాడు. అందుకే ప్రవక్త ఏమన్నాడంటే, ఆ పరిస్థితుల వైపు నువ్వు చూడమాకు, అలల వైపు చూడమాకు. ఎందుకంటే ప్రవక్త అన్నాడు అల్ప విశ్వాసి. ఏమన్నాడు? అల్ప విశ్వాసి. ఎందుకు భయపడుచున్నారు? ఎందుకు భయపడుచున్నారు? మీతో నేను లేనా? అల్ప విశ్వాసి. మునిగిపోతున్నాడు. ప్రభువును చూచి నడిచినంతసేపు నడవగలిగాడు. బయట దేశంలో ఒకసారి ప్రవక్త ఒక పుస్తకం చదువుతూ ఉన్నాడు. ఆ పుస్తకంలో ఒక అతను రాశాడు, ఒక పాస్టర్ గారి మీద ఒక కేసు అయ్యింది. ఏమిటా కేసు అంటే ఒక వ్యక్తికి హాస్పిటల్ నుంచి తీసుకొస్తే కాళ్ళకున్న కట్లతో సహా తీసుకొచ్చారు హాస్పిటల్ నుంచి. అయితే సేవకుడు ప్రార్థన చేసి అన్నాడు, ఆ తల్లిదండ్రులు పిలిచి అన్నాడు, అమ్మా మీ బిడ్డ నడుస్తాడు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి, మీ కుమారుడు నడుస్తాడు అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ కట్లని ఓడదీసి స్టేజి మీదకి తీసుకెళ్ళారు. స్టేజి మీద తీసుకెళ్తే సేవకుడు అన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు నామములో లేచి నడువు అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి
లేచి స్టేజ్ మీద నడవటం ప్రారంభించాడు. హల్లెలూయా. నడిచాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళగానే పడిపోయాడు. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారంటే, సేవకుడు మమ్మల్ని మోసం చేశాడు, డాక్టర్లు కట్టిన కట్లన్నీ ఇప్పించి మమ్మల్ని మోసం చేసి స్టేజి మీద నడిపిస్తాను, స్వస్థపరుస్తాడు దేవుడు అని చెప్పి దేవుని మాట చెప్పి మమ్మల్ని మోసం చేశాడు అని కోర్టుకేశారు. కోర్టుకి వెళ్ళింది. అప్పుడు జడ్జి అడిగాడు, ఏమయ్యా నువ్వు ఇలా చేసావంట కదా, ఇది మోసమే కదా, దేవుడి పేరు చెప్పి స్వస్థపరుస్తానని చెప్పి ఆ వ్యక్తి యొక్క డాక్టర్ కట్టిన కట్లు ఓడదీపించి స్టేజ్ మీద నడిపిస్తారని చెప్పి ఆ తల్లి దగ్గరికి వెళ్ళగానే అతడు పడిపోయాడు, మరి స్వస్థత కలగలేదు కదా, దీని నువ్వు వాక్యంలో ఏమన్నా రుజువు చేస్తావా అన్నాడు. సేవకుడు అన్నాడంట, అయ్యా నేను ఒక వాక్య లేఖనాన్ని తీసుకొని నేను రుజువు చేస్తాను, బైబిల్లో ఇలాగే జరిగింది అని ఈ లేఖనాన్ని తీసుకున్నాడు. తుఫాను వచ్చినప్పుడు శిష్యులందరూ ఉన్నారు. ప్రభు వచ్చి నేల మీద నిలబడి ఉన్నాడు. ఆ శిష్యుల్లో ఒకడు పేతురు అన్నాడు, ప్రభువా నీకులాగా నేను నేల మీద నడవనా అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు నేల మీద నడువు అన్నాడు. వాక్యంలో ఉంది, అతడు కొంత దూరం నేల మీద నడిచాడు. నడిచిన తర్వాత ఎప్పుడైతే తన దృష్టిని గాలి వైపు లేకపోతే అలల వైపు తిప్పాడో అతడు మునిగిపోవటం ప్రారంభించాడు. అతడు తాను నడిచినంతసేపు దేవుని చూచి నడిచినంతసేపు నడవగలిగాడు. కానీ ఎప్పుడైతే తన హృదయంలోకి భయము అవిశ్వాసం వచ్చిందో వెంటనే మునిగిపోతున్నాడయ్యా, ఇది రుజువు అన్నాడు. జడ్జి అన్నాడు, ఈ కేసుని కొట్టేస్తున్నాను. సేవకుడు చేసింది నిజమే, ఎందుకంటే బైబిల్లో రుజువు ఉంది. అది విశ్వాసి తప్పు, సేవకుడు తప్పు కాదు. నువ్వు దేవుణ్ణి నమ్మితే అలల పైన నడిపిస్తాడు, శ్రమలలోనైనా నడిపిస్తాడు, లోయలోనైనా నడిపిస్తాడు, అరణ్యములోనైనా నడిపిస్తాడు. ఆయన వైపు చూచి నువ్వు నడవగలిగితే. ఆమేన్. అందుకే అన్నాడు, యాయీరు అపనమ్మకం ఉంచమాకయ్యా, అపనమ్మకము ఉంచమాకు. నువ్వు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. చూసారా యాయీరు యొక్క విశ్వాసాన్ని ఎంతగా బలపరిచాడు. ఒకసారి ప్రభు ప్రార్థన చేసుకోట ఆ కొండ మీదకి వెళ్ళాడు. వెళితే ఒక తండ్రి దెయ్యం పట్టిన కుమారుడిని తీసుకొచ్చాడు. అమ్మా ముగిస్తున్నా సంతోషంగా ఉండండి. రెక్కలు ఒకసారి ఎదిరించండి, ఒకసారి వెళ్ళిపోయే టైం ఏదని. తండ్రి ఏం చేశాడంటే దెయ్యం పట్టిన కొడుకుని తీసుకొచ్చాడు. ఆ 12 మంది శిష్యులు కొండ కింద ఉన్నారు, ప్రార్థన చేశారు, జుట్టు పట్టుకొని ఊపారు, చేతులు పట్టుకొని లేపారు, అరిశారు, కేకలేశారు. ఎంత అరిచి కేకలేసినా వాడు దెయ్యం పోల. ప్రభు దిగొచ్చాడు, కింద అలజడి రేగుతుంటే ఏంటి అన్నాడు. ఆ తండ్రి వచ్చి అన్నాడు, ఏం శిష్యులయ్యా నీ శిష్యులు, ప్రార్థన చేయ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు, ప్రార్థనతో ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు, నువ్వైనా చేస్తావా, నువ్వైనా చేయగలవా? ప్రభు అన్నాడు, నమ్ముట నీ వలన అయితే అపనమ్మకము నీలో లేకుండా నువ్వు చూసుకో. నీలో ఏముండకూడదు, అవిశ్వాసం ఉండకూడదు, అపనమ్మకం ఉండకూడదు. దేవుడు చేస్తాడు అన్న ఒక నమ్మకము నీలో ఉంటే అది ఇప్పుడే జరిగిద్ది. అక్కడ తండ్రి అవిశ్వాసే, కానీ దేవుడు తన కార్యం చేయటం ఆపలేదు. ఆయన చేయి పెట్టగానే దురాత్మ ఏమైపోయింది, వెళ్ళిపోయింది. నీ ఇంట్లో అవిశ్వాసం ఉన్నంత మాత్రం చేత దేవుడు నీ ప్రార్థనకి జవాబు ఇవ్వకుండా ఉండడు. ఆయన జవాబు ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. అవిశ్వాసి ఉన్నంత మాత్రం చేత దేవుడు నమ్మదగిన వాడు కాకుండా పోతాడా? నువ్వు అడిగిన వాటిని నెలను దేవుడు, నువ్వు అడిగిన ప్రతిదీ నువ్వు పొందుకునేలాగా చేస్తాడు. నువ్వు అడిగిన వాటి నెలను దేవుడు నీకు కలగజేస్తాడు. నువ్వు నమ్మాలి, ఆయన చేయుటకు సమర్థుడు, ఆయన చేయుటకు శక్తిమంతుడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఇలాంటి విశ్వాసంతో దేవుడిని అడగలుగుతావో ఆయన ఖచ్చితంగా నా కొరకు ఏదైనా చేయగలరు. అందుకే చెబుతున్నా, గుడ్డి భర్తమయ్యి అడిగాడు, పొందుకున్నాడు. రక్తస్రావం కలిగిన స్త్రీ అనుకున్నది ఆయన దగ్గర నుంచి పొందుకున్నది. నువ్వెందుకు పొందుకోలేకపోతున్నావు? నువ్వెందుకు నీ కుటుంబంలో దేవుని కార్యాలు చూడలేకపోతున్నావు? అంటే నీ హృదయంలో అలాంటి విశ్వాసం లేదా, అలాంటి నమ్మకం లేదా, అలాంటి దృఢమైన దేవుని ఎడల దృఢమైన పట్టుదల కలిగినటువంటి ప్రార్థనా శక్తి నీలో లేదా?
లేకపోతే ఈరోజు ప్రభుని అడుగు, ప్రభు అలాంటి ప్రార్థనా శక్తి నాకు కావాలి, అలాంటి విశ్వాసము నాకు కావాలి, నువ్వు నా కొరకు ఏదైనా చేయుటకు సమర్థుడవైన దేవుడవయ్యా, నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుటకు నువ్వు శక్తిమంతుడవు అయ్యా. కరెంటు తీగలో కరెంటు ఉన్నట్లుగా అయ్యా నీలో జీవం ఉన్నది. ఈరోజు ప్రార్థన ద్వారా, విశ్వాసము ద్వారా అయ్యా నేను నిన్ను అడుగుచున్నాను. ఓ వెలుగు లేకుండా ఆగిపోయిన నా జీవితాన్ని మరలా వెలిగింపచేయి. నేను వెలుగు కలిగి ఉందామనుకుంటున్నాను, నేను వెలిగింపబడి ఉందామనుకుంటున్నాను ప్రభా. ఆ వెలుగు ఎక్కడ ఉందంటే వాక్యం అనే జీవములో ఉన్నది. దాన్ని నువ్వు పొందుకుంటే ఈరోజే నువ్వు ఎలా ఉంటావంటే, స్విచ్ వేసిన తర్వాత లైట్ ఎలా వెలుగుతూ ఉంటుందో దేవుని సన్నిధిలో వెలుగుకు సాక్షిగా దేవుడు నిన్ను నిలబెడతాడు. అట్టి కృప దేవుడు మనందరం కలగ చేయును గాక. గాడ్ బ్లెస్ యు.